చేసి ఈవెన్ నెంబర్ చాట్ లో మెన్షన్ చేయి. ఓకే, నువ్వేమని అడుగుతున్నావు ఇప్పుడు? ఇక్కడ రాసిన వాల్యూస్ ని బట్టి నీకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో, సో 1 to 100 మధ్యలో ఉన్న ఓన్లీ ఈవెన్ నెంబర్సే డిస్ప్లే చేయండి అని అన్నారు. సో ఫస్ట్ మీకు ఈవెన్ నెంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 నుంచి 100 వరకు ఉన్న ఒక ఈవెన్ నెంబర్స్ ఏవైతున్నా ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2తో ఏదైతే డివిజబుల్ అవుతుందో అవన్నీ ఈవెన్ నెంబర్స్, అంతేనా? 2తో ఏదైతే డివిజబుల్ అవ్వదో అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ మీరు ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ 2తో ఏవైతే డివిజబుల్ అవుతున్నాయో వాటన్నిటిని ప్రింట్ చేయి, రిమైనింగ్ అవసరం లేదు. అంటే ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2తోని దేన్నైతే డివిజబుల్ చేస్తున్నామో డివిజబుల్ చేసినప్పుడు మనకు 0 ఎప్పుడైతే వస్తుందో, 0 అనే వాల్యూ ఏదైతే వస్తుందో, సో అప్పుడు మనకు అది ఈవెన్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈవెన్ నెంబర్ ప్రింట్ చేస్తున్నారు కాబట్టి మీరు 1000 వరకు అన్నా తీసుకోండి, 2000 వరకు అన్నా తీసుకోండి, 3000 వరకు అయినా తీసుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అన్నారు, ఈవెన్ ప్లస్, సో ఇక్కడ ఏని ప్రింట్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఏ వాల్యూ 2తో డివిజబుల్ అయ్యి 0 వస్తుందో, దాని యొక్క మాడ్యూల్ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే మనకు ఇందులోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే ఎల్ స్పాట్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఎల్స్ లో వచ్చినప్పుడు మీరేం చేయాలి, ఆడ్ నెంబర్స్ ఏంటో ప్రింట్ చేయాలి. ఓకే, నేను రెండు ఒకే దాంట్లో ప్రింట్ చేస్తున్నా, మీరు కావాలనుకుంటే సో ఇక్కడ ఇఫ్ కండిషన్ నాట్ ఈక్వల్ టు పెడితే ఆడ్ నెంబర్ వస్తాయి, ఈక్వల్ టు పెడితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో ఆడ్ నెంబర్స్ అన్ని కూడా ఎల్ స్పాట్ లో ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా ఇఫ్ కండిషన్ లోపల ప్రింట్ అవుతున్నాయి. సేవ్ అండ్ జస్ట్ వైల్ ఎగ్జాంపుల్. జావా స్పేస్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు ఇక్కడ ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది. సో తక్కువ కావాలనుకుంటే, ఎక్కువ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, జస్ట్ ఒక 10 మెంబర్స్ తీసుకోండి ఫస్ట్. సో క్లారిటీగా మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు అది 1000 మెంబర్స్ కైనా రాయొచ్చు, 2000 మెంబర్స్ కైనా రాయొచ్చు, 3000 మెంబర్స్ కైనా మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, జావా స్పేస్. ఓకే, సో ఆడ్ నెంబర్ 1 అనేది ఆడ్ నెంబర్ కదా, సో ఈవెన్ నెంబర్ 2 అనేది ఈవెన్ నెంబర్. సో మీకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే కావాలి, సో అప్పుడు ఓన్లీ ఎల్ స్పాట్ని రిమూవ్ చేసేయండి. ఓకే, సో అప్పుడు ఓన్లీ ఈవెన్ నెంబర్సే మీకు ప్రింట్ అవుతాయి. ఓకే, సో మీకు ఓన్లీ ఆడ్ నెంబర్సే కావాలి, నాట్ ఈక్వల్ టు పెట్టండి. మీకు అన్ని ఆడ్ నెంబర్సే ప్రింట్ అవుతాయి. సో ఇలాంటివన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇస్తాను ప్రోగ్రామ్స్ ఏమేమి ప్రాక్టీస్ చేయాలనేది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఇప్పటి వరకు చెప్పిన ఇఫ్ ఎల్స్, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్, ఈ లూప్స్ అన్నిటిని యూజ్ చేసి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, అరేస్ విత్ వైల్ లూప్స్ అండ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసెస్ని యూజ్ చేసి, వీటన్నిటిని యూజ్ చేసి మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తారో, సో అంత మీరు టెక్నికల్గా అంత స్ట్రాంగ్ అవుతారు. మీరు ఆలోచించాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ప్యాలెండ్రమ్ రాయమన్నాను, లేకపోతే పెబనస్ సిరీస్ రాయమని చెప్పాను. సో మీకు ఫస్ట్ పెబనస్ సిరీస్ అంటే ఏంటి, ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ మీకు ఈవెన్ నెంబర్ అనేది జనరల్గా ఎలా వస్తుంది అనేది మీకు తెలియాలి. ఓకే, జనరల్గా మీకు ఎలా వస్తుందని తెలిస్తే ఇక్కడ టెక్నికల్గా మీరు రాయడానికి వస్తుంది. మ్యూట్లో పెట్టండి.
ఓకే, నెక్స్ట్ వన్ డూ వైల్. ఓకే, సో డూ వైల్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఎలాగైతే మీరు ఇనిషియలైజేషన్ అండ్ వైల్, దీనికి కొంచెం చిన్న చేంజ్. ఫస్ట్ దీనికి కూడా ఇనిషియలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డూ. ఓకే, సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుందాం. వైల్ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేస్తాం, ఎండ్ విత్ సెమికాలన్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన డూ వైల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఎన్ని స్టేట్మెంట్స్ రావాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ రావచ్చు. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ వైల్ లూప్ అనేది కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లూప్లోకి ఎంటర్ అవుతుంది. కానీ డూ వైల్ యూజ్ చేసినప్పుడు చిన్న డిఫరెన్స్. మీది యొక్క కండిషన్, మీరు ఇక్కడ ఏదైతే కండిషన్ చెక్ చేసుకుంటున్నారో ఆ కండిషన్ ఏదో ట్రూ అయినా ఫాల్స్ అయినా. ఓకే, సో మీ యొక్క కండిషన్ ఏదో ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒక్కసారి మాత్రం ఆ లూప్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏవైతే మీరు స్టేట్మెంట్స్ రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి ప్రింట్ అవుతాయి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా వైల్ లూప్ ఎలాగైతే వర్క్ అవుతుందో సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఇది స్మాల్ డిఫరెన్స్ వైల్ అండ్ డూ వైల్. క్లాస్ డూ వైల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ మీరు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇక్కడ డూ వైల్ అనేది తీసుకో. ఫస్ట్ మనకు వాల్యూ ఇనిషియలైజేషన్ సేమ్ ఎలాగైతే మనం వైల్ లూప్కి ఎలాగైతే ఇనిషియలైజ్ చేస్తున్నామో సేమ్ ఇక్కడ కూడా ఇనిషియలైజేషన్. సో a is equal to 0 or 1. ఓకే, సో నెక్స్ట్ డూ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. వైల్, ఓకే, ఇక్కడ కండిషన్ అనేది రాయాలి. a is less than 10 లభిస్తుంది. ఓకే, సో ఇక్కడ కండిషన్ అనేది ఫస్ట్ టైం రాసేటప్పుడు ఫాల్స్ రాస్తుంది. దీని లోపల ఇప్పుడు ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది తీసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేస్తాం. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ a++. సేవ్ do while dot java. ఓకే, do while dot java. ఇక్కడ సో నార్మల్గా ఏంటి కండిషన్ అనేది ఫాల్స్. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్ అయినా మనకు స్టేట్మెంట్స్ అనేటివి ప్రింట్ అవుతుంది. అంటే ఒక్కసారి ఆ ఏ వాల్యూ 1 అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ జావా స్పేస్ ఈ యొక్క ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ తీసుకోండి. ఓకే, 1 అనే స్టేట్మెంట్. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అయినా ఒకసారి అంటే మీ యొక్క కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి మాత్రం ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ చేస్తుంది. ఓకే, వైల్ కి డ్యూ వైల్ కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే కండిషన్ మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటున్నారో ఆ చెక్ చేసుకుంటున్నప్పుడు వైల్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో సేమ్ అలానే, కాకపోతే ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా సో ఒకసారి మాత్రం ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే డూ అనే స్టేట్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యి అందులో ఉన్న స్టేట్మెంట్స్ రీడ్ చేసి నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి మాత్రం మీకు ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురవుతుందనంటే సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కండిషన్తో సంబంధం లేకుండా ఒకసారి నాకు అందులోకి ఎంటర్ అవ్వాలి,
సో నెక్స్ట్ టైం వచ్చేటువంటి కూడా కండిషన్ బేస్ మీద అవ్వాలి అనుకున్నప్పుడు మీరు డూ వైల్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆ డూ వైల్ని కూడా ఎక్కువ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వైల్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నారో డూ వైల్ని కూడా మీరు సేమ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డిఫరెన్స్ ఆఫ్ వైల్ అండ్ డూ వైల్. నెక్స్ట్ వన్ ఫర్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ అనేది సేమ్ ఇప్పుడు ఎలాగైతే మీరు ఒక వైల్ లూప్ని ఎలాగైతే ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, దెన్ వైల్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందనంటే మనం ఇంక్రిమెంట్ అనేది ఇనిషియలైజేషన్ అనేది ఒక చోటు చేస్తాం, నెక్స్ట్ డిక్రిమెంట్ అనేది ఇంకో చోటు చేస్తాం, అంటే కండిషన్ అనేది ఒక చోటు చేసుకుంటాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది ఇంకో చోటు చెక్ చేస్తాం. కానీ ప్రాసెస్, సో మనం ఇప్పుడు ఒకే లూప్లోనే మళ్ళీ ఇంకో వైల్ లూప్ రాసామనుకోండి, ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొక వైల్ లూప్ రాసామనుకోండి, సో మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ కోడ్ అనేది పెరిగిపోయి మనకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా సింటాక్స్ పరంగా క్లారిటీగా ఉండడానికి, కానీ బిహేవియర్ మాత్రం సేమ్. ఫస్ట్ వాల్యూ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్ చెకింగ్, దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, నెక్స్ట్ ఓకే బాడీలో ఏవైతే స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైల్ లూప్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ బిహేవియర్. జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్ లో మాత్రమే డిఫరెన్స్. ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్, మీకు ఇంతకు ముందే చెప్పాను కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్. సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఉందంటే మీరు కర్లీ బ్రేసెస్ లేకుండా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ రాసుకుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యొక్క దీని యొక్క ఏంటి ఇనిషియలైజేషన్. ఓకే, దెన్ రాసేటప్పుడు మాత్రం అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్ చెకింగ్, ఇంక్రిమెంట్ ఆర్ రాసేటప్పుడు మాత్రమే. కానీ వీటి యొక్క ఫ్లో అనేది ఎలా ఉంటుందనంటే ఫస్ట్ వాటి యొక్క వాల్యూ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్. వన్స్ వాల్యూ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటుందో నెక్స్ట్ వెంటనే లూప్ లో ఉన్న బాడీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. ఓకే, కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఈ లూప్ లో ఏవైతే మీరు స్టేట్మెంట్స్ రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, వన్స్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రీడ్ అయిన తర్వాత, అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తుంది. ఓకే, వన్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ అది కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ మళ్ళీ ట్రూ అయితే అప్పుడు ఈ బాడీ. సో ఈ లూప్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది ఎంతవరకు, ఎప్పుడైతే మీ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో. ఓకే, సో ఎప్పుడైతే ఒక్కసారి కండిషన్ ట్రూ అయిందంటే కంపల్సరీగా ఫాల్స్ అవ్వాలి, లేకపోతే మనకు ఆ లూప్ అనేది ఇన్ఫినిటీ టైమ్స్ రొటేట్ అవుతుంది. ఓకే, సో మీ కంపైలర్ కూడా ఆన్సర్ చేయలేదు దానికి, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది, స్టాప్ అవ్వదు ఇంకా. ఓకే, కాబట్టి వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్. వైల్ లూప్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ మాత్రం సింటాక్స్ ఒకటే, కానీ వాటి యొక్క బిహేవియర్ అనేది సేమ్. ఫస్ట్ వాల్యూ ఇనిషియలైజేషన్ ఇక్కడ కూడా, దెన్ కండిషన్ చెకింగ్, దెన్ ఇంక్రిమెంట్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది అందులో ఉన్న స్టేట్మెంట్స్. సో దానికి దీనికి ఏంటి, మనం ఏం ఇనిషియలైజ్ చేస్తున్నామో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైల్ లూప్ లోని ఒక 10 to 15 స్టేట్మెంట్స్ రాశారు, ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఒక స్టేట్మెంట్ రాస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఒకటే సిస్టమ్ రాదు. మీరు అవసరం ఉన్నప్పుడు అందులో మెథడ్స్ కూడా కాల్ చేస్తున్నారు అనుకోండి మల్టిపుల్ టైమ్స్, సో లేకపోతే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఒక 50 or 60 రాస్తున్నారు, సో మళ్ళీ మీరు ఇనిషియలైజ్ ఏం చేశారంటే మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకొని చూసుకోవాలి, అంతేనా? సో అలా కాకుండా ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏం చేస్తున్నాం, కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏమవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటే సో ఈజీగా చేసుకోవచ్చు అనే దానికోసం మనకి ఇక్కడ ఫర్ లూప్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అంతా కూడా సిమిలర్, ఒకే లైన్ లోనే మీకు అంతా తెలిసిపోతుంది. ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో కోడ్ ని కూడా ఈజీగా మనం రీడబుల్ చేయొచ్చు. ఇది వీటి యొక్క అడ్వాంటేజ్. కానీ బిహేవియర్ మాత్రం సేమ్. ఇప్పుడు ఎలాగైతే మనకు వైల్ లూప్ వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను, అబ్జర్వ్ చేయండి.
ఓకే, సో ఫస్ట్ మీరు క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇక్కడ వేరియబుల్స్ అనేటివి మీరు ఫర్ లూప్ అనేది రాస్తున్నారు. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఫర్ దెన్ వాల్యూ ఇనిషియలైజేషన్. ఓకే, ఏదైనా ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటి? కండిషన్ చెక్ చెక్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 దెన్ ఐ ప్లస్ ప్లస్. రాసేటప్పుడు ఇలా రాస్తున్నాను, కానీ ప్రింట్ అయ్యేటప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? అది ఫ్లో ఎలా ఉంది? ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సో అంత నెంబర్స్ కాకుండా నేను తగ్గించేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అప్ టు 3 వరకు తీసుకుంటాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయ్యాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఇక్కడ ఐ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాను. ఎందుకు? నాకు 1 2 3 అప్ టు 3 వరకు వాల్యూస్ అంటే ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిపోయిందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైల్ లూప్కి దీనికి. వైల్ లూప్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఇనిషియలైజేషన్ ఎన్ని లైన్స్లో అయిపోయింది మనకి? ఇక్కడ 3 4 5 1 2. ఓకే, ఆ ఇఫ్ లూప్ అది తీసేస్తే 4 5 లైన్స్ ఉన్నదాన్ని జస్ట్ మనకి ఇక్కడ 3 లైన్స్లో ఫినిష్ అయిపోయింది. ఓకే, సో మనకు జావాలో కర్లీ బ్రేసెస్ అనేటివి ఆప్షనల్ కాబట్టి సో ఆ కర్లీ బ్రేసెస్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. జస్ట్ ఎంత? 2 లైన్స్లో ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో కర్లీ బ్రేసెస్ అంటే ఆప్షనల్. ఇక్కడ కూడా మనకు ఆప్షనల్. ఒకే ఒక స్టేట్మెంట్ ఉందని అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ కూడా ఆప్షనల్. ఫర్ లూప్ డాట్ జావా ఆల్ ఫైల్స్ ప్రోగ్రామ్ సేవ్. ఓకే, సో నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూషన్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఫైల్ నేమ్ కోడ్ అనేది కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 1 2 3. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేటివి ఆప్షనల్ కాబట్టి ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు సో అది కూడా మీకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఓకే, సో సేమ్ ఇదే ఫర్ లూప్ ని మీరు అరేస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏదైనా అరేస్ లో ఉన్న వాటిని ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు, ఒక స్ట్రింగ్స్ ని కొన్ని స్ట్రింగ్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, వాటితో పాటు నెంబర్స్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నారు. 1 2 3 అప్ టు 10 వరకు మీరు ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. ఫర్ లూప్ ని యూజ్ చేసి 1 ఫస్ట్ ఇలా అవుట్పుట్ లో ఇలా రావాలని అనుకుంటున్నారు. 1.1 2.2 ఇలా మీ యొక్క అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ క్లాస్ తీసుకోండి, క్లాస్ ఫర్ విత్ అరేస్. ఓకే, అరేస్ యూజ్ చేసి ఇక్కడ మనం దాన్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేసుకున్నారు ఇంటూ సో మనకు నెంబర్స్ కావాలి కాబట్టి స్ట్రింగ్ అని తీసుకోండి. స్ట్రింగ్ ఓకే, సో నెంబర్స్ అరే యొక్క నేమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు 1 2 3 4 5. ఓకే, సో నేను అప్ టు 5 వరకే ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు వాటికి ముందు ఏం కావాలంటున్నా? నెంబర్స్.
ఆ నెంబర్స్ మీరు డైరెక్ట్గా ఫర్ లూప్ని యూజ్ చేసైనా ప్రింట్ చేయొచ్చు ఒక ఆప్షన్, లేకపోతే వాటిని కూడా ఇంకొక అరేస్లోకి తీసుకొని, లేకపోతే 2 డైమెన్షన్ ఆఫ్ అరేస్ని యూజ్ చేసుకొని కూడా మీరు అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నాకు 1కి ముందు 1 డాట్ అని ప్రింట్ అవ్వాలి, స్పేస్ కూడా ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ మనం ఇందులో ఉన్న వాటిని ప్రింట్ చేసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా ఫర్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్స్, సారీ ఫస్ట్ మనకేమి ఇనిషియలైజేషన్ కావాలి. సో ఇండెక్స్ ఇంటూ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. ఇండెక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిబిషన్ మనకు వస్తుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది నెంబర్స్ డాట్ లెంత్. ఓకే, కాలన్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఇండెక్స్ డాట్ ఇండెక్స్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ ఏంటి, ఇండెక్స్ వాల్యూ ప్లస్ నెంబర్స్, నెంబర్స్ లోనే మనకు ఇండెక్స్ వాల్యూతోనే వస్తుంది, నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, సో ఐ వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ టైం 0 అంటే 0 పొజిషన్ ఉన్న 1 మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో సేవ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ విత్ అరే డాట్ జావా. సేవ్. ఓకే, జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ తీసుకోండి. ఇక్కడ స్ట్రింగ్ లో ఎస్ అనే క్యాపిటల్ మిస్ అయింది. సేవ్. ఓకే, సో ప్రీవియస్ వన్ అంతా క్లియర్ చేస్తున్నా. జావా స్పేస్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ తీసుకోండి. 1 2 3 ప్రింట్ అయ్యి, వాటికి ముందు ఏం ప్రింట్ అవ్వాలంటున్నా, 1 ప్రింట్ అవ్వాలి, 2 ప్రింట్ అవ్వాలి, 3 ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఇండెక్స్ వాల్యూస్ కూడా ఇంక్రిమెంట్ అవుతున్నాయి, 0 1 2 3, కానీ నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో వీటికి ముందు రాసేటప్పుడు నేను సో ఇండెక్స్ ప్లస్ 1. ఓకే, ఇండెక్స్ వాల్యూకి ఒకటి యాడ్ చేస్తున్నా, ఇక్కడ ప్లస్. ఓకే, సో నాకు దానికంటే ముందు ఇంకేం ప్రింట్ అవ్వాలి, డాట్ కూడా ఒకటి ప్రింట్ అవ్వాలి, స్పేస్ కూడా ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల డాట్ అనే స్పేస్ ని తీసుకుంటాం. ఓకే, చేసే 1 2 3. సో ఇవే వాల్యూస్ ని మీరు ఏదైనా ఒక అరేలో కూడా మీరు ప్రింట్ తీసుకొని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ అరేని ఒకటి తీసుకున్నారు అనుకోండి. సో ఎన్ 1 డైమెన్షన్ ఆఫ్ అరే 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ రెండిట్లో ఇండెక్స్ అనేది సే కామన్, లెంత్ అనేది రెండింటికి కామన్ పెట్టుకున్నాం, అక్కడ 5 ఇక్కడ 5 పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ 1 కాకుండా ఎన్ ఆఫ్, సో ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఎన్ ఆఫ్ ఐ తీసుకో, ఎన్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మనకు అవే వాల్యూస్ అనేటివి ప్రింట్ అవుతాయి. ఓకే, అక్కడ సెమికాలన్ మిస్ అయింది. ఎప్పుడైనా మీకు ఎర్రర్ వచ్చింది అని అంటే సో ఆ ఎర్రర్ ఏంటనేది ఫస్ట్ మీరు రీడ్ చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సేమ్ 1 2 3. సో అలా అయినా మీరు తీసుకోవచ్చు, ఇలాగైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని యూజ్ చేసి మీకు డిఫరెంట్గా ఇచ్చే టాస్క్లు ఏంటంటే నాకు మొత్తం టోటల్ యాడ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ అరేలో 1 2 3 4 5 అని తీసుకున్నాను. సో నాకు టోటల్ వాల్యూ కావాలి, అదొక ప్రోగ్రామ్ చేయండి. నాకు అందులో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏంటి, లోయెస్ట్ వాల్యూ ఏంటో కావాలి. ఇప్పుడు నేను ఒక అరేలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయవలసిన ప్రోగ్రామ్స్, అది వైల్ యూజ్ చేయండి, ఫర్ లూప్ రెండింటిని యూజ్ చేసి చేయండి. వైల్ యూజ్ చేయాలి, అదేవిధంగా ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా చేయాలి. ఫస్ట్ ఏంటనంటే ఒక అరే మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకుంటారు, ఇంటూ ఏ, ఇక్కడ నెంబర్స్ అనేటివి ఇస్తున్నారు.
ఓకే 1000, 100, 10,000, 900 ఆర్ 800, 8000, 9000. సో ఇందులో నాకు హైయెస్ట్ వాల్యూ ఏంటో కావాలి. దీంట్లో ఉన్న వాటిలో అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటో నాకు కావాలి. అంటే మీరు ఇక్కడ కంపారిజన్ చేయాలి. ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ సెకండ్ ఉన్న ఎలిమెంట్ కంటే సేమ్ ఉందా లేదా, అంటే దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మీరు చూడాలి. ఓకే, నేను ఎక్కువ ఉందా అని ఫస్ట్ ఏం చెప్తున్నా, హైయెస్ట్ వాల్యూ కావాలి. అంటే ఎక్కువ ఉందా అని చూడాలి. ఎక్కువ ఉంటే ఆ విఫ్ లోకి ఎంటర్ చేసి సో ఏదైతే టెంపరీగా స్టోర్ చేసుకున్న వాల్యూకి మీరు అసైన్ చేసుకుంటూ రావాలి. ఇది హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ. నాకు మళ్ళీ దీని టోటల్ కావాలి. ఓకే, దీంట్లో ఏవైతున్నాయో వాటన్ని టోటల్ కావాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ వాల్యూ ఏంటో నాకు కావాలి. ఇలా లూప్ ఇచ్చిన, ఇలా ఒక అరే ఇచ్చినప్పుడు అందులో ఎగ్జాక్ట్ గా ఉన్న మిడిల్ వాల్యూ ఏంటో కావాలి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయవలసిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇచ్చేటివి ఇవే కాకుండా మీకు మీ వాట్సాప్ గ్రూప్ లో నేను ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి షేర్ చేస్తాను. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఓకే, సో ఫర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఈచ్ ని మాక్సిమం మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసం యూజ్ చేస్తాం. మెయిన్ గా అరేస్ అండ్ కలెక్షన్స్ కోసం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం. చాలా సింపుల్ గా ఉంటుంది దీని యొక్క సింటాక్స్. ఫస్ట్ ఫర్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ అరేని తీసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఇంటీజర్ డేటా టైప్ అరేని తీసుకున్నారు అనుకోండి. ఓకే, 10, 20, 30 అని ఉంది. ఓకే, సో మీరు ఇంటీజర్ డేటా టైప్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే ఇంటీజర్ టైప్ తీసుకోవాలి ఇక్కడ ఇంటర్. ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఉండాలి. ఒకవేళ మీరు ఫ్లోట్ తీసుకున్నారు, ఫ్లోట్ ఉండాలి. క్యార్ తీసుకున్నారు, క్లార్. అంటే ఇక్కడ మీరు ఏదైతే డేటా టైప్ తీసుకుంటున్నారో బేస్డ్ ఆన్ అంటే ఈ డేటా టైప్ కూడా సేమ్ ఉండాలి. అంటే మీరు అరేస్ ని ప్రింట్ మాక్సిమం ఇప్పుడైతే మీరు అరేస్ గురించి తెలుసుకున్నారు కాబట్టి సో అరేస్ యొక్క టైప్. ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకున్నాం, ఇంటర్. సో ఇక్కడ కూడా మీరు ఇంటర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు లూప్ యొక్క లోపల ఇప్పుడు మనకు టెంపరీగా కొంత వాల్యూ 10 అనేది ఒక చోట స్టోర్ చేసుకోవాలి, 3 అని 30 అనేది ఒక వాటి యొక్క ఇండెక్స్ బేస్ మీద మనం ఇంతకుముందు ఫర్ లూప్ యూజ్ చేసేటప్పుడు ఏ ఆఫ్ 0 అంటే 10 వస్తుంది, ఏ ఆఫ్ 2 అంటే, ఏ ఆఫ్ 1 అంటే 30. సో అలా వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మీకు ఒక వేరియబుల్ కావాలి, టెంపరీ వేరియబుల్. సో ఆ వేరియబుల్ ని ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకుంటున్నారు. సో ఆ వేరియబుల్ యొక్క నేమ్ మీ చాయిస్, నేను ఇక్కడ 1 అని ఇస్తాను. ఓకే, సో మీ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. కాలన్ మీరు ఏదైతే అరే ఇవ్వాలనుకుంటున్నారో ఆ అరేని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అరే నేమ్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్. ఓకే, వేరియబుల్ నేమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ వేరియబుల్ నేమ్. ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, సేమ్ దానికి లాగానే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఆప్షనల్, సింగిల్ లైన్ ఉంటే సో ఇక్కడ మీకు ఆ లూప్ సంబంధించిన బాడీ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మాక్సిమం మనం ఇక్కడ ఎస్ఓపి యూజ్ చేసి ఈ వేరియబుల్ నేమ్ ని ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఆ అరేలో ఉన్న వాల్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ 1 by 1 ప్రింట్ అయిపోతుంది. ఒక్కొక్క ఐటమ్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక అరేని తీసుకున్నాం. ఓకే, సో అరేని అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వాల్యూస్ ఏవైతున్నాయి ఆ వాల్యూస్. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, అబ్జర్వ్ చేయండి. క్లాస్ ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్. Okay, class for each example. Public static void main string args. Okay, public static void main string args. ఇక్కడ ఒక అరే డిక్లేర్ చేసుకోండి. ఎదర్ స్ట్రింగ్ తీసుకోండి లేకపోతే ఇంటీజర్ తీసుకోండి, మీ ఇష్టం. సో నాకు స్ట్రింగ్ డేటా టైప్ కావాలి, సో స్ట్రింగ్స్ తీసుకుంటా. స్ట్రింగ్. సో ఇక్కడ నేను సిటీ ఒక నేమ్స్ డిస్ప్లే చేస్తున్నా. సో సిటీస్ ఆఫ్ అరే ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ సిటీ యొక్క నేమ్ రాస్తున్నా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఓకే, ఢిల్లీ. సో ఇక్కడ అన్నిటికీ ఎందుకు డబుల్ కొటేషన్ రాస్తున్నాను నేను ఇక్కడ,
ఇక్కడ తీసుకున్న డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి. ఓకే, టెక్స్ట్ మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటున్నామో అప్పుడు కంపల్సరీగా విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో రాసుకోవాలి. దీనికి ఫర్ ఈచ్ ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఈచ్ ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో సేమ్ డేటా టైప్ అనేది ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ మనం తీసుకున్న వాల్యూ ఒక్కొక్క సిటీని ఇండివిజువల్ గా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క నేమ్ సిటీ అని ఇస్తాం. ఆఫ్ ఈచ్. ఓకే, ఇక్కడ అరే యొక్క నేమ్ ఏంటి, సిటీస్ అనేది అరే యొక్క నేమ్. సో ఆ సిటీస్ అనేదాన్ని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల సిటీ అనే నేమ్ ఇక్కడ ఇస్తాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఆ సిటీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. సేవ్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ డాట్ జావా. ఓకే, ఫర్ ఈచ్ డాట్ జావా. నెక్స్ట్ జావా స్పేస్ ఫర్ ఈచ్. ఓకే, కోడ్ అనేది కంపైలేషన్ సక్సెస్. జావా ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్. ఓకే, అన్ని సిటీ యొక్క నేమ్స్ అనేవి మనకు అక్కడ ప్రింట్ అయ్యాయి. సో ఈ సిటీకి ముందు కూడా మీరు నెంబర్స్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే సో దానిలాగా మనం యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ అదే ఫర్ లూప్ ని యూజ్ చేసి ఇక్కడ చేసినప్పుడు మనం ఏంటి, ఇండెక్స్ మెన్షన్ చేసాం, వాటి యొక్క కండిషన్ చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. అక్కడ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏం లేవు, జస్ట్ అరే యొక్క నేమ్ రాసి రిఫరెన్స్ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇంటర్నల్ గానే లెంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, అన్ని కూడా క్యాలిక్యులేషన్ మనకు అవుట్పుట్ లో డిస్ప్లే, అంటే కంపైలర్ అన్ని యాక్టివిటీస్ తీసుకొని మనకు డైరెక్ట్ గా వాల్యూస్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఇది ఫర్. ఇవన్నీ కూడా ఇటరేటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ చెప్పే చాలా ఇంపార్టెంట్ మీకు, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ రాయడం, ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇవి మీరు పోయి అక్కడ పోయి చేయరు. కాగా దీనివల్ల ఏంటంటే ఇలా మీరు కొన్ని నేను ఇప్పుడు ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడా, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్ గా కంపెనీలో వెళ్ళి ఆ ప్రోగ్రామ్లు ఏం రాయరు. కాకపోతే ఏంటంటే మీ యొక్క మైండ్ కి సో అది టెస్ట్ చేస్తుంది. అంటే మీరు స్ట్రాంగ్ గా టెక్నికల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే నెక్స్ట్ నేను చెప్పే ప్రోగ్రామ్స్ మీకు ఏవైతే ప్రాక్టీస్ కి ఇస్తున్నానో అవి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అవి మీకు అంత బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడున్న టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మీకు అందరికీ నేను వాట్సాప్లో ఏమేమి ప్రోగ్రామ్స్ అనేవి నేను సెండ్ చేస్తాను. సో అవి నియర్లీ ఒక 100 ప్రోగ్రామ్స్ వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సో థౌజండ్స్లో మీరు ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ మీకు ఒక 100 ప్రోగ్రామ్స్ లిస్ట్ అనేది నేను మీకు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేస్తాను.